ఒక కీలకమైనటువంటి తీర్పు. హిందువులకి సంబంధించినటువంటి ఆస్తుల్ని అప్పనంగా రాసిచ్చేస్తే దేవాలయ భూముల్ని పేదలకి రాసిస్తున్నాం పేరుతో పేదలకిచ్చేస్తూ అక్కడ వక్ఫ్ భూములో చర్చి భూముల జోలికి పోకుండా తమిళనాడులో స్టాలిన్ చేసుకొస్తే అదే విధానాన్ని టీ టీవీకేకి సంబంధించిన విజయ్ కూడా కొనసాగిస్తున్న వేళ దాని మీద ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. దేవాదాయ భూములు అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదు, కానీ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రెవెన్యూ శాఖ ఇచ్చేస్తుంది, దేవాదాయ శాఖ ఇచ్చేస్తుంది. దేవాదాయ శాఖ ఎన్ఓసి ఇవ్వడానికి వీలు లేదు అని ఆదేశించింది. అదే సందర్భంలో ఏవైతే దేవాదాయ శాఖకి సంబంధించిన ఎన్ఓసితో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కూడా ఆదేశాలు ఇవ్వండి, దేవాదాయ శాఖ భూముల్ని ఎవరైనా కనుక రిజిస్ట్రేషన్ చేస్తే అందుకు అంగీకరించవద్దు అన్నటువంటి తీర్పుని తాజాగా ఇచ్చింది. ఇది తమిళనాడులో దోపిడీ చేయాలనుకున్న, దేవుడు సొమ్ములు దోచేసి పెట్టేసి తమ ప్రచారం పొందాలనుకున్న పార్టీలకి కంటగింపు.